నమస్తే, వెల్కమ్ టు టీఎస్సీ ఛానల్. జయలలిత తన సినీ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్లోని ఈ నివాసంలో తరచూ గడిపేవారు. ఆమెకు ఇష్టమైన నివాసాల్లో ఇది ఒకటిగా పేరుంది. అయితే ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వ గొడవలు, ఇతర కారణాల వల్ల పర్యవేక్షణ కరువైందని, అందుకే పన్ను బకాయిలు పెరిగిపోయాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు మార్చి 31 కావడంతో నగర వ్యాప్తంగా భారీగా బకాయిలు ఉన్న ఆస్తులపై జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రముఖుల ఇల్లు అని చూడకుండా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆమె ఇంటిపై భారీగా పన్ను బకాయిలు ఉండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. చాలా కాలంగా ఈ ఇంటికి సంబంధించిన ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సుమారు 83 లక్షల రూపాయల మేర ఇంటి పన్ను పెండింగ్లో ఉందని, పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో నిబంధనల ప్రకారం ఇంటిని సీజ్ చేసినట్లు సమాచారం. జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మరణించిన సంగతి తెలిసిందే. ఆమెను అభిమానులు ప్రేమగా అమ్మ అని, పురట్టి తలైవి అని పిలుచుకునేవారు. రాజకీయాల్లోకి రాకముందు స్టార్ హీరోయిన్ గా వెలిగిన జయలలితకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ ఆస్తులు ఉన్నాయి. గతంలో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జయలలిత మరణానంతరం మరియు కేసుల విచారణ నేపథ్యంలో ఆమెకు చెందిన కిలోల కొద్ది బంగారు ఆభరణాలు, నగదు, విలువైన ఆస్తుల పత్రాలను అధికారులు ఇప్పటికే 3 ట్రంకు పెట్టెల్లో భద్రపరిచి తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. అయితే హైదరాబాద్లోని ఆ ఆస్తిపై పన్ను బకాయిల కారణంగా ఇప్పుడు తాజాగా సీజ్ ప్రక్రియ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.